హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోనే మన మేల్ లీడ్ కనిపిస్తాడు. తన పేరు లూషన్. లూషన్ ఏమో ఒక ఫేమస్ యాక్టర్. సో తను ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్లో చాలామంది ఫ్యాన్ గర్ల్స్ వెయిట్ చేస్తూ ఉంటారు తన కోసం వెల్కమ్ చెప్పడానికి. అప్పుడే జియా ఏమో తన ఫ్రెండ్ వెన్వేని తీసుకొని వస్తూ ఉంటుంది. సో నువ్వు ఏజెంట్వి కాబట్టి ఈరోజు నువ్వు ఎలాగైనా ఆర్టిస్ట్ని సైన్ చేయించుకొని వెళ్ళాలి అని అంటుంది. అప్పుడే సడన్గా తనేమో లూషన్ని చూస్తుంది. లూషన్ కూడా వెన్వేని చూసి ఇద్దరు ఒకరినొకరు గుర్తుపడతారు. చెప్పాలంటే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, కానీ ఎప్పుడు చిన్నప్పుడు గొడవలు పడుతూనే ఉండేవాళ్ళు. సో అదంతా గుర్తు తెచ్చుకొని 3 years బ్యాక్లోనే ఇతను ఇంత పెద్ద స్టార్ అయ్యాడా అని అనుకుంటుంది. వీనేమో లూషన్ని చూడగానే తన 3 years ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఆ టైంలో లూషన్ అడుగుతూ ఉంటుంది, నీకెవరో క్రష్ ఉన్నారు కదా అనగానే లూషన్ అంటాడు, నాకు క్రష్ ఉంది కానీ అది నువ్వు కాదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు తను కూడా నువ్వంటే కూడా నాకు ఇష్టం లేదు అని అంటుంది. వెన్వేన్ అనుకుంటుంది ప్రజెంట్లో 3 years నుంచి దూరంగా ఉన్నాడు, అప్పుడే ఇంత స్టార్ అయిపోయాడా అని అనుకుంటుంది. వెన్వేనేమో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళబోతూ ఉంటే తన ఫ్రెండ్ జియా అంటుంది, నువ్వు ఎలాగూ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుంచి దాచుకోవాలనుకుంటున్నావు కదా, సో ఇప్పుడు నీకు ఎలాగూ న్యూ ఆర్టిస్ట్ కావాలి, సో నీకు ఇంతవరకు దొరకలేదు, నీకు ఇతనే చాయిస్, వేరే ఛాన్స్ లేదని అంటూ తనని గట్టిగా ఫోర్స్ఫుల్గా లూషన్ వైపు నెట్టేస్తుంది. సో తనేమో సెక్యూరిటీ కాళ్ళ నుంచి మధ్యలో నుంచి వెళ్ళి లూషన్ యొక్క కాళ్ళు పట్టుకుంటుంది. అప్పుడు సెక్యూరిటీ అంటాడు, ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ చేయడానికి ఒప్పుకోము అని అంటాడు. లూషన్ ఏమో మనసులో అనుకుంటూ ఉంటాడు, 3 years నుంచి మీట్ అవ్వలేదు, అప్పుడే నాకు ప్రపోజల్ చేస్తున్నావు, ఇంత తొందర ఏంటి అని అనుకునేసరికి తను అనుకుంటుంది, అరే మళ్ళీ బుక్ అయ్యానా అని అనుకుంటూ కావాలని కళ్ళు తిరిగినట్టు పడిపోతుంది. లూషన్ ఏమో నవ్వుతూ తనని ఎత్తబోతూ ఉంటే, ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు అనగానే తను సైలెంట్గా ఎత్తుకొని వెళ్ళబోతూ ఉంటే, నిజం చెప్పు, నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావు, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం అని లూషన్ అంటాడు. వెన్వేనేమో ఓవర్ యాక్షన్ చేయకు అని తీసుకొని వెళ్ళు అని అంటుంది. లూషన్ ఏమో వెన్వేన్ ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఆల్రెడీ అదంతా ఇంటర్నెట్లో స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ వెన్వేన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో ఈ ఫొటోస్ చూసి, ఏంటి తిన్న నాకు బ్రేకప్ చెప్పింది వేరే అబ్బాయి దొరికాడానా అని అనుకుంటాడు. తొందరగా షూటింగ్ క్యాన్సిల్ చెయ్యు అని అసిస్టెంట్ అనగానే, అసిస్టెంట్ బాస్ తనకి బ్రేకప్ చెప్పింది ఎందుకు, నువ్వు తనని చీట్ చేసావు, ఆల్రెడీ 1 month అవుతుంది మీతో బ్రేకప్ అయ్యి, మీరెందుకు ఇప్పుడు అంత టెన్షన్ పడుతున్నారు అనగానే తను అంటాడు, నేను చీటింగ్ చేస్తాను ఎందుకంటే నేను ఒక యాక్టర్ని, నాకు ఎఫైర్స్ ఉండడం చాలా కామన్ అని అంటూ ఉంటాడు. చూడు తనే మళ్ళీ ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో లూషన్ అంటాడు, మనం చాలా దూరం వచ్చేసాం, ఇక్కడ ఎవరూ లేరు, ఎంతసేపు నా చేతుల మీద ఉంటావు అనగానే తనేమో కింది దిగుతుంది. నిజం చెప్పు, నిజంగా నువ్వు ప్రపోజల్ చేసావు కదా అంటే, అంతలేళ్ళి అని అంటూ ఉంటుంది. సరేలే అని కింది దింపేసరికి తన కాలుకేమో దెబ్బ తగులుతుంది. సరే నేను నీకు అసిస్టెంట్కి కాల్ చేయనా, నీకు కార్డ్ పంపించడానికి అంటే అవసరం లేదు అని వెన్వేన్ అంటుంది. సరే నేను నిన్ను ఎత్తుకుంటాను అని కూర్చుంటాడు. సో నేను 3 లెక్క పెడతాను, నువ్వు వచ్చి నా మీద కూర్చోవాలి అనగానే తనేమో వచ్చి కూర్చుంటుంది. అలా ఎత్తుకొని తన హౌస్కి తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ డే ఏమో వెన్వేన్ తన బాస్ దగ్గరికి వెళ్తుంది. బాస్ ఏమో, నేను చెప్పాను కదా ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకున్నామను మన కంపెనీకి అని, కానీ నువ్వేం చేసావు, నువ్వు టాప్ హీరో దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి ప్రపోజ్ చేసావా అనగానే వెన్వేన్ ఏమో, లేదు సార్ అది జస్ట్ యాక్సిడెంట్గా అనుకోకుండా జరిగింది అని చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు, నువ్వు స్టోరీ చెప్పుకు, నువ్వు వెళ్ళి హాన్కి సారీ చెప్పు, అలా అయితేనే నువ్వు ఈ జాబ్ని కంటిన్యూ చేయగలుగుతావు అనగానే తనేమో బాధగా హౌస్కి వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ జియాని పిలుస్తూ ఉంటుంది. సో తను అనుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్ ఇంకా బెడ్ మీదే పడుకొని ఉంది కావచ్చు అని తన ఫ్రెండ్ మీద కూర్చొని, జియా ఈరోజు మా బాస్ ఏమో తిట్టాడు, మీద కలిశాను కానీ అతని దగ్గర ఏజెంట్గా అయ్యాను అనుకో, అతను చాలా క్రూయల్గా ఉంటాడు కానీ చాలా హ్యాండ్సమ్గా కూడా ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. సడన్గా లూషన్ ఏమో తన బెడ్షీట్ తీసేసరికి వెన్వేన్ ఏమో కింద పడిపోతుంది. ఏంటి నువ్వు నా బెడ్ మీద ఏం చేస్తున్నావు అనగానే, ఏంటి ఫస్ట్ టైం నేను బెడ్ మీద ఉన్నట్టు చేస్తున్నావు, మన చిన్నప్పటి నుంచి ఒకే బెడ్ మీద హర్రర్ మూవీ చూస్తూ పడుకున్నాం కదా అనగానే తనేమో నోరు మూస్తుంది. అయినా ఇప్పుడు నువ్వు నా హౌస్కి ఎందుకు వచ్చావని వెన్వేన్ అంటూ ఉంటే, మా డాడీ మమ్మీ ఏమో హౌస్లో లేరు, అలాగే కీ కూడా ఎక్కడో పెట్టెళ్ళారు, అందుకే నేను మీ హౌస్కి వచ్చాను అని చెప్తాడు. సో సరే మరి నా హౌస్కి ఎలా దొరికింది అంటే, నాకు తెలుసు కదా
నువ్వు ఎప్పుడు మ్యాట్ కిందనే పెడతావని, అందుకే తీసుకున్నాను. నేనేమో నా హౌస్లో నుంచి వెళ్ళిపో ఇప్పుడే అనగానే, లేదు ఈ బెడ్ చాలా మెత్తగా ఉంది, నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు. సరే, నువ్వు ఒకవేళ హౌస్లో ఉండాలి అంటే నాదొక కండిషన్, నువ్వు నన్ను ఏజెంట్గా ఓకే చెప్పాలి అని అంటుంది. సరే, నేను నిన్ను ఏజెంట్గా ఓకే చెప్తాను, నా ఏజెంట్గా, కానీ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవ్వు అనగానే తను అంటుంది, నువ్వేంటి ఫారెన్ వెళ్ళి ఇంత ఫన్నీ అయ్యావు, నాకు తెలుసు నీకు నా మీద క్రష్ ఉందని అని అంటుంది వెన్. అప్పుడు లోషన్ ఏమో నీ మీద నాకు క్రష్ ఉంది అని అంటాడు. వెన్వేనేమో నువ్వెందుకు ఇప్పుడు మజాక్ చేస్తున్నావు అంటే నేను నీకు ప్రూవ్ చేయాలి అని దగ్గరికి వచ్చి తనకి చేయబోయేసరికి వెన్వేనేమో హ్యాండ్ అడ్డం పెడుతుంది. వెన్వేనేమో నువ్వేం చేస్తున్నావు అనగానే తనకి క్లోజ్గా వచ్చి తనకి చేయబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియా వచ్చి నేనేం చూడలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తను అంటుంది, జియా ప్లీజ్ నన్ను సేవ్ చేయు అని అరుస్తూ ఉంటుంది. రోషన్ ఏమో ఇమీడియట్గా వెన్ యొక్క మౌత్ క్లోజ్ చేస్తాడు. తను అంటాడు, నువ్వు నాకు జస్ట్ గర్ల్ ఫ్రెండ్ అవ్వు, అంతకుమించి ఇంకేం లేదు, ఎందుకంటే నేను వేరే వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉండు, జస్ట్ యాక్టింగ్ చేయు, అంతేగాని నిజంగా నీ మీద క్రష్ ఉందనుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటాడు. సో తనకు కాంట్రాక్ట్ ఇచ్చి దీని మీద సైన్ చేయనగానే తనేమో సైన్ చేస్తుంది. సరే నేను నీతో పాటు కంపెనీకి వస్తాను, కానీ నేను నీ హౌస్లోనే ఉంటాను అని మళ్ళీ కండిషన్ పెడతాడు. తనేమో గర్ల్ ఫ్రెండ్గా కాంట్రాక్ట్ సైన్ చేస్తుంది. సో తను అంటుంది, అట్లీస్ట్ కాంట్రాక్ట్ యొక్క ఎండింగ్ డేట్ చెప్పు కదా అనగానే తన మనసులో అనుకుంటాడు 100 years లైఫ్ లాంగ్ అనుకుంటాడు. తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకొని చిన్నప్పుడు వెన్విన్ అంటే చాలా క్రష్ ఉంటుంది, తన కోసం లవ్ లెటర్ కూడా రాస్తాడు. కానీ అప్పుడే వెన్విన్ యొక్క డైరీ చూసి ఆ డైరీ తనకి వేరే వాళ్ళ మీద క్రష్ ఉంది అని అనుకుంటాడు. సో వెన్విన్ ఏమో డైరీ లాక్కోవడానికి వచ్చేసరికి వెన్విన్ లూషన్ మీద పడిపోతుంది. అప్పుడు లూషన్ అడుగుతాడు, నీకెవరి మీద క్రష్ ఉంది అనగానే తను అంటుంది, నాకు క్రష్ ఉంది, కానీ అది నువ్వు మాత్రం అస్సలు కాదు అని అంటుంది. వెన్వేనేమో లూషన్ యొక్క ఏజెంట్గా తన బాస్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది. తన కంపెనీకి తీసుకురాగానే లూషన్ చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు, ఎందుకంటే అతను ఒక ఫేమస్ హీరో కాబట్టి. హానేమో వెన్విన్కి ఒక మంచి గిఫ్ట్ తీసుకొని తనకి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ కాల్ ఏమో తన బ్లాక్ లిస్ట్లో చేస్తుంది. హాన్కి చాలా కోపం వస్తుంది, తిని చూడు నన్ను బ్లాక్ లిస్ట్లో చేసింది. సో అసిస్టెంట్తో చెప్తాడు, నువ్వు తనని ఇమీడియట్గా బాస్కి చెప్పి కంపెనీ నుంచి ఫైర్ చేయమను, అప్పుడు తనే నా దగ్గరికి వస్తుంది అని అంటాడు. వెన్వినేమో తన బాస్ దగ్గరికి వచ్చి, బాస్ నేను ఒక ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చాను అంటే నువ్వు డ్రామా ఆపేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. బాస్ నిజంగానే నేను ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చాను అని అంటుంది. సో నాకు తెలుసు నీతో పాటు ఎవరు ఆర్టిస్టులు సైన్ చేయరు, ఒకవేళ సైన్ చేసినా వాళ్ళు ఒక వేస్ట్ పర్సన్స్ అయి ఉంటారు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేక నిన్ను ఏజెంట్గా పెట్టుకుంటారు అనగానే, సో నువ్వు సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడే వెన్వేనేమో లోషన్ని పిలిచి వేస్ట్ పర్సన్ అని అడుగుతుంది. సో లోషన్ ఏమో తన మాస్క్ తీసేసరికి బాస్ ఏమో షాక్ అవుతాడు, ఏంటి ఫేమస్ ఆర్టిస్ట్ మన కంపెనీకి వర్క్ చేయడానికి వచ్చాడా అని ఇమీడియట్గా తనకి వెల్కమ్ చెప్తూ ఉంటాడు. బాస్ అంటాడు, మీరు ఒక ఫేమస్ యాక్టర్ కదా, మీరు మా కంపెనీతో యాక్ట్ చేయడం చాలా అదృష్టం అని అంటూ ఉంటాడు. సో నేను ఈ కంపెనీకి వర్క్ చేస్తాను, ఒక ఇన్ఛార్జ్ కూడా వెన్వేనే కావాలి అంటూ ఉంటాడు. అప్పుడే బాస్ ఏమో వెన్వేన్కి, నిన్ను కంపెనీలో హెడ్ చేస్తున్నాను, అలాగే నీ శాలరీ కూడా 5 rates డబ్బులు అనగానే వెన్వేన్ కళ్ళలో నుంచి ఒక ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. లూషన్ ఏమో బయటికి వచ్చి బాస్ హాన్ గురించి మాట్లాడుతుంటే వింటాడు. సో తను అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు వేరే పర్సన్తో రిలేషన్లో ఉండి అలాగే బ్రేకప్ కూడా చేసుకున్నావా అంటే తను కావాలని అవును అని అంటుంది. సో లూషన్ ఏమో కోపంగా వెళ్ళబోతూ ఉంటే తనేమో కింద పడి, ప్లీజ్ నువ్వు ఒక ఫేమస్ స్టార్వి, అలాగే నేను గర్ల్ ఫ్రెండ్ని కదా, నన్ను కాపాడవా అనగానే తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే తను ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సో లూషన్కి ఈ విషయం అస్సలు చెప్పను అని, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో తన డైరీలో క్రష్ అని రాసి ఉంటుంది కదా, అతను ఎవరో కాదు లూషనే. కానీ వెన్వేనేమో లోషన్ హ్యాండ్లో ఉన్న లవ్ లెటర్ చూసి మేబీ తను ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కావచ్చు అని తనకి ఆ విషయం చెప్పలేదు. వెన్వేనేమో రూమ్కి రాగానే లూషన్తో అంటుంది, నువ్వు నా రూమ్లో పడుకోవద్దు అనగానే, నేను నీ రూమ్లోనే పడుకుంటాను, నువ్వు వెళ్ళి గెస్ట్ రూమ్లో పడుకో అని అంటాడు. సో తను అంటుంది, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అనగానే, నేను ఒక పెద్ద హ్యాండ్సమ్ అనగానే, నువ్వేం వరల్డ్లోనే పెద్ద హ్యాండ్సమ్ కాదు కదా, సైలెంట్గా వెళ్ళి నువ్వు గెస్ట్ రూమ్లో పడుకో అని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏమో వాళ్ళిద్దరూ సెట్కి రాగానే
నెక్స్ట్ డే ఏమో లోషన్ అలాగే వెన్ షూటింగ్కి వస్తారు. డైరెక్టర్ ఏమో లోషన్కి ఒక రింగ్ ఇచ్చి సో నువ్వు లవ్ ప్రపోజల్ చేయాలి అని రిహార్సల్స్ చేయమంటాడు. సో ఇమీడియట్గా లోషన్ ఏమో వెన్ దగ్గరికి వెళ్ళి మనిద్దరం రిహార్సల్స్ చేద్దాం అనగానే తను అంటుంది, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నాకు రిహార్సల్స్ చేయడం అస్సలు రాదు అనగానే, నేను నేర్పిస్తా కదా అని ఫస్ట్ టైం తను ఎలా వచ్చిందో సేమ్ అలానే వచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఏంటి నువ్వు నాలానే యాక్టింగ్ చేస్తున్నావని తను కొట్టని గట్టిగా అరుస్తూ తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. లోషన్ ఏమో పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. హాన్ ఏమో బెన్వెన్ యొక్క వాయిస్ విని అసిస్టెంట్తో అంటాడు, ఏంటి తను ఇక్కడే ఉందా, తను నా కోసం వస్తుంది కావచ్చు అంటే, బాస్ కోసం తను రావట్లేదు, తను లోషన్ యొక్క అసిస్టెంట్ అయింది అని అంటాడు. హాన్కేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో తనేమో లోషన్ యొక్క మేకప్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లోషన్ ఏమో తన హెడ్ని కిందికి పెట్టేసరికి, ఏమైంది నీకు, ఎందుకు ఇంత క్లోజ్గా వస్తున్నావు అంటే, నువ్వు కొంచెం చిన్నగా ఉన్నావు కదా, నీకు హెల్ప్ చేద్దామని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వస్తూ ఉంటాడు. హాన్ని చూసి ఇంకొంచెం క్లోజ్గా ఫేస్ పెట్టేసరికి హాన్ ఏమో వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటున్నారు అని అనుకుంటాడు. సో లోషన్ అంటాడు, సరే నాకు కొంచెం వాటర్ తీసుకురావా అని తనని వాటర్కి పంపిస్తాడు. సో తను వెళ్ళగానే అప్పుడే హాన్ ఏమో లోషన్ దగ్గరికి వస్తాడు. హాన్ అంటాడు, నువ్వు ఫారెన్ నుంచి ఇప్పుడే వచ్చావు కదా, నువ్వు ఒక ఫేమస్ స్టార్వి, నీకోసం నేను ఫేమస్ ఏజెంట్స్ని వెతికి పెడతాను అనగానే, అవసరం లేదు, నా దగ్గర ఆల్రెడీ వెన్ ఉంది అని అంటాడు. హాన్ అంటాడు, నువ్వు ఒక ఫేమస్ స్టార్ కదా, నీ దగ్గర ఫేమస్ ఏజెంట్ ఉంటేనే బాగుంటుంది కదా అంటే, ఏం అవసరం లేదు అని మళ్ళీ అంటాడు. లూషన్ అంటాడు, తను నా గర్ల్ ఫ్రెండ్ అనగానే హాన్ అంటాడు, తను నా గర్ల్ ఫ్రెండ్ అని అంటూ ఉంటాడు. అప్పుడే లూషన్ అంటాడు, నాకు తెలుసు నీకు 1 month ముందే బ్రేకప్ అయిందని. హాన్ ఏదో చెప్పబోతూ ఉంటే, నోరు మూసుకో, నాకు అన్నీ తెలుసు, నువ్వు తనని చీట్ చేసావని అనగానే హాన్ అంటాడు, తనంటే నాకు చాలా ఇష్టం, అలాగే తనకి కూడా నేనంటే చాలా ఇష్టం అనగానే, నువ్వేంటి ఫేమస్ అయిపోయి నా గర్ల్ ఫ్రెండ్ని లాక్కోవడానికి చూస్తున్నావా, అని గురించి అందరికీ చెప్తాను, ఎక్స్పోజ్ చేస్తాను అనగానే, బెటరే కదా నువ్వు అందరికీ చెప్తే తన నా గర్ల్ ఫ్రెండ్ అని, సో అందరికీ కూడా తెలిసిపోతుంది, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటాడు లూషన్. హాన్కి ఏమో చాలా కోపం వచ్చి తన మీద హ్యాండ్ రేజ్ చేయబోతూ ఉంటే అసిస్టెంట్ ఏమో తనని లాక్కొని వెళ్తాడు. అప్పుడే వెన్ ఏమో జ్యూస్ తీసుకొని వస్తుంది. ఏమైంది నీకు, నువ్వు ఇంత కోపంగా ఉన్నావేంటి అంటే, తననేమో పక్కకు లాగి హాన్ని తలుచుకొని జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు లూషన్. సో తన పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తన పాస్ట్లో తను ఫారెన్ వెళ్ళే టైంలో వెన్ ఏమో ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు లూషన్ అంటాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నేను ఫారెన్ వెళ్ళి చాలా కష్టపడతాను, అలాగే ఏ అమ్మాయితోనూ డేట్ చేయను, నేను నీకోసమే వెయిట్ చేస్తాను, ప్రామిస్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. తను ఫారెన్ వెళ్ళిన కొన్ని డేస్కి వాళ్ళ ఫ్రెండ్ జియా ఏమో వెన్ దగ్గరికి వచ్చి, అరే ఇతను ఫేమస్ యాక్టర్ లూషన్ కదా, సో తిను ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు, తిను అమ్మాయితో పాటు షాపింగ్కి వెళ్ళి టెడ్డీ బేర్ని తీసుకున్నాడు అనగానే, తనేమో ఫోన్లో ఫోటో చూసి, అంటే తిను నన్ను మోసం చేశాడా, తిను నాకు ప్రామిస్ చేసిందంతా అబద్ధమేనా అని అనుకుంటుంది. అప్పుడే హాన్ నుంచి మెసేజ్ వస్తుంది, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నాకు ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వు అనగానే తను కూడా ఓకే చెప్తుంది. అలా హాన్తో తన రిలేషన్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ అంతా అయిపోగానే తను అడుగుతాడు, నువ్వు హాన్ ఎందుకు ఇష్టపడ్డావు అనగానే తనేమో ఇష్టపడ్డాను అని అంటుంది. సో మరి నువ్వు నా కోసం వెయిట్ చేస్తానని చెప్పావు కదా, అదంతా అబద్ధమేనా అని అడుగుతాడు. వెన్ అంటుంది, నువ్వు కూడా నాకు ప్రామిస్ చేసావు కదా, కానీ నువ్వు ఫారెన్ వెళ్ళి ఫేమస్ అయిపోగానే వేరే అమ్మాయితో డేట్ చేసావు, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని ఫోటో చూపిస్తుంది. అని ఫోటో చూపించి, నువ్వు షాపింగ్ ఎందుకు వెళ్ళావు, తనకి టెడ్డీ బేర్ ఎందుకు కొనిచ్చావా అని అడుగుతుంది. లూషన్ ఏమో, అంటే నువ్వు జెలస్గా ఫీల్ అవుతున్నావు కదా అని అంటూ ఉంటాడు. సో తనేమో అదేం లేదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లూషన్ ఏమో తన ఫేవరెట్ ఫుడ్ని తీసుకొని వచ్చి, ఈరోజు నేను ఈ ఫేవరెట్ ఫుడ్ని తీసుకొని వచ్చాను అని నేమ్స్ చెప్తూ ఉంటాడు. అప్పుడే తనకేమో నోట్లో ఊరీలు వస్తూ ఉంటాయి. సో అప్పుడే అంటాడు, నువ్వేమనుకున్నావు, నేను ఫారెన్కి వెళ్ళి వేరే అమ్మాయితో తిరిగాను అనుకున్నావా, తను నా కజిన్ అని, అంటే నువ్వు నా మాట నమ్మట్లేవు కదా అని తన కజిన్కి కాల్ చేసి, అరే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నీకు నాకు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది అనగానే, అప్పుడే తను బయటికి వచ్చి, సరే నీ మీద నాకు చాలా నమ్మకం ఉందిలే అని అంటూ ఉంటుంది. లోషన్ ఏమో తనని హగ్ చేసుకొని, నేను నీకోసం గిఫ్ట్ కొన్నాను అని టెడ్డీ బేర్ చూపిస్తాడు. సో వెన్ ఏమో, ఆ టెడ్డీ బేర్ ఆ రోజు నువ్వు తీసుకున్నావు కదా, అది ఇదే కదా అంటే, ఇది లిమిటెడ్ ఎడిషన్, అలాగే నేను నా కజిన్ని తీసుకొని వెళ్ళింది నీకు షాపింగ్ చేయడానికి అని చెప్తాడు.
తనేమో టెడ్డీబేర్ని తీసుకొని చాలా హ్యాపీగా పరిగెట్టుకుంటూ వెళ్తుంది తన రూమ్కి. సో రూమ్కి వచ్చి లూషన్ గురించి రొమాంటిక్ మూమెంట్స్ని తలుచుకుంటూ అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని టెడ్డీబేర్నేమో పక్కకు వేసేసి మళ్ళీ టెడ్డీబేర్ని తీసుకొని పడుకుంటుంది. లూషన్ ఏమో తన గురించి ఆలోచిస్తూ అంటే తన నా గర్ల్ ఫ్రెండ్ అనుకుందా, తను జెలస్గా ఫీల్ అవుతుంది, అంటే తనని ఇష్టపడుతుంది కావచ్చు అని డైరెక్ట్గా తన రూమ్లో డైరీని చెక్ చేయడానికి వస్తాడు. సో అప్పుడే తనేమో పడుకొని ఉంటుంది. మెల్లగా డైరీని తీస్తూ ఉంటాడు. అప్పుడే తన బెడ్షీట్ ఏమో పక్కకి వెళ్ళేసరికి లూషన్ ఏమో తన బెడ్షీట్ చెక్ చేస్తూ ఉంటాడు. ఎన్వేనేమో లూషన్ యొక్క హ్యాండ్ పట్టుకొని స్పైసీ ఫుడ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని లూషన్ యొక్క హ్యాండ్ కొరుకుతుంది. తను అనుకుంటాడు తన లైఫ్లో తన వరల్డ్లోనే ఫుడ్ తప్ప ఇంకేం ఇష్టం ఉండదు కావచ్చు అని మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. షూటింగ్లో ఏమో తను తింటూ ఉంటుంది. అప్పుడే లూషన్ ఏమో తన దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఇలాంటి ఫుడ్ తింటున్నావు అంటే మేము ఇక్కడ స్టాఫ్ కదా, మా స్టాఫ్కి ఇలానే ఫుడ్ ఇస్తారు అంటే మా స్టాఫ్కి ఇలానే ఫుడ్ ఇస్తారు సరే అని అనగానే లూషన్ ఏమో సరే నీకోసం నేను స్పెషల్ ఫుడ్ తీసుకొని వచ్చాను అని తనకి స్పైసీ ఫుడ్ ఇస్తాడు. ఏంటి నేను డ్రీమ్లో నైట్ నీ గురించే కలగన్నాను తెలుసా, నువ్వు నాకు స్పైసీ ఫుడ్ తీసుకొచ్చావని, నిజంగానే స్పైసీ ఫుడ్ తీసుకొచ్చావని హ్యాపీగా ఫీల్ అవుతూ తింటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ ఏమో సెక్యూరిటీ ఆపేసరికి తను అంటుంది ఏంటి హాన్ ఇక్కడికి వచ్చాడు, నేను వెళ్ళి కనుక్కుంటాను అంటే ఇతను సెకండ్ టైం రావడం, అందుకే నేను సెక్యూరిటీతో స్టాప్ చేశాను అని లూషన్ అంటాడు. సో బెన్వేనేమో వెళ్ళి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే తను అంటాడు నాకు తెలుసు మన ఇద్దరికి బ్రేకప్ అయిందని, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా నీకు ఇష్టం అని నాకు బాగా తెలుసు. అండ్ నేను చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే నేను వర్క్లో పడిపోయి నిన్ను ఫీలింగ్స్ని పట్టించుకోలేదు, అందుకే నువ్వు నాకు దూరం అయ్యావు, ప్లీజ్ ఇప్పటికైనా ఒప్పుకున్న దగ్గరికి రా అని అంటాడు. వెన్వెన్కి ఏమో కోపం వచ్చి ఏదో చెప్పబోతూ ఉంటే లూషన్ ఏమో వెన్వెన్ యొక్క హ్యాండ్ పట్టుకొని హాన్కి చెప్తూ ఉంటాడు నువ్వు నాకంటే ఫేమస్ కాదు, అలాగే రిచ్ కాదు, తిను నా గర్ల్ ఫ్రెండ్, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే హాన్ అంటాడు నాకు తెలుసు మీరిద్దరూ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని, సో మీరిద్దరూ జస్ట్ లవర్గా యాక్టింగ్ చేస్తున్నారు అనగానే నేను నీకు ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని తను అడుగుతూ ఉంటాడు. సో వెన్వేనేమో ఏంటి నీకు నమ్మకం లేదా అని లూషన్ని దగ్గరికి లాగి తనకి ఇచ్చేస్తుంది. లూషన్ ఏమో మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో హాన్ ఏమో షాక్లో ఉంటాడు. హాన్కి చాలా కోపం వచ్చి లూషన్ని కొట్టబోతానికి ఫాస్ట్గా వచ్చేసరికి లూషన్ ఏమో వెన్వేని పక్కకు జరిపి హాన్ని ఒక్క దెబ్బ కొడతాడు. అతనేమో గాల్లోనే అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ ఏమో హాన్ని లాక్కొని అక్కడ నుంచి తీసుకొని వెళ్తాడు. వెన్వేన్ అంటుంది సరే నేను వెళ్తున్నా అంటే ఏంటి నువ్వు ఇందాక ఫోర్స్ఫుల్గా ఇచ్చేసావు, ఇప్పుడేమో నీ అంతా నువ్వే వెళ్ళిపోతావు అనగానే తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెన్వేన్ ఏమో తన ఫ్రెండ్ జియాతో చెప్తూ ఉంటుంది ఈరోజు నేను హాన్కి ఇచ్చేసాను అంటే వావ్ నువ్వు సూపర్ లక్కీ, అలాగే నీకు తెలుసా ఈరోజు షూటింగ్లో లూషన్ కూడా ఎవరో అమ్మాయికి కిస్ చేస్తున్నాడు, వావ్ తన పక్కన ఉన్న అమ్మాయి ఎంత లక్కీ, అంత టాప్ హీరోతో కిస్సింగ్ సీన్ ఉంది అని అంటూ ఉంటుంది. సో వెన్వేనేమో అది విని కొంచెం అప్సెట్గా ఫీల్ అవుతూ అయినా నేనెందుకు అప్సెట్గా అవ్వాలి, తను ఒక యాక్టర్ కిస్సింగ్ సీన్ అలాగే రొమాన్సింగ్ సీన్ ఈజ్ నార్మల్, నేను అలా ఫీల్ కావద్దు అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. ఏంటి ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ యొక్క కిస్సింగ్ సీన్ ఉంది కదా, అతను ఎవరో పర్సన్కి కిస్ చేస్తాడు, రేపు బెడ్ సీన్ కూడా ఉంటుంది, అప్పుడు నువ్వేం చేస్తావు అనగానే తను కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి లూషన్ వచ్చి ఎవరు నా గర్ల్ ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టేది అని అంటాడు. సో హాన్ అంటాడు నువ్వు యాక్టింగ్ చేయకు, ఈరోజు నీకు వేరే అమ్మాయితో కిస్సింగ్ సీన్ ఉందని అందరికీ తెలుసు అని అంటాడు. అవును నాకు కిస్సింగ్ సీన్ ఉంది ఓకే, కానీ అది వేరే అమ్మాయితో కాదు నా గర్ల్ ఫ్రెండ్తోనే అని తనను పట్టుకొని వెళ్తూ ఉంటాడు. సో తనేమో ప్లీజ్ నాకు యాక్టింగ్ రాదు నన్ను ఇన్వాల్వ్ చేయకు అనగానే డైరెక్టర్ ఏమో అంతే ఏం ప్రాబ్లం లేదు ఈజీనే, నువ్వు జస్ట్ ఫోర్స్ఫుల్గా వెళ్ళి అతన్ని కిస్ చేయాలి అనగానే తనని డైరెక్టర్ నెట్టేసరికి ఫోర్స్ఫుల్గా వెళ్ళి హాన్ని పట్టుకుంటుంది. డైరెక్టర్ ఏమో తొందరగా కిస్ చేయు అని అంటూ ఉంటాడు. తనేమో లూషన్ దగ్గరికి వెళ్ళి ఒకరినొకరు చూసుకొని అమ్మో నేను కిస్ చేయను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే డైరెక్టర్ అంటాడు ప్లీజ్ నువ్వు తొందరగా కిస్ చేయు, ఇక్కడ షూటింగ్ అయిపోతున్నాయి కదా, స్టాఫ్ అందరూ కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళిపోతాను అనగానే తనేమో ఐస్ క్లోజ్ చేసుకొని ఎగురుతూ ఉంటుంది కిస్ చేయడానికి. అప్పుడే డైరెక్టర్ అంటాడు నువ్వు మనసులో ఒకటి ఊహించుకో, తను ఎప్పటి నుంచో క్రష్ ఉన్నట్టు, అలాగే తనంటే చాలా ఇష్టం అన్నట్టు అనగానే తను నిజంగానే ఫుల్గా ఊహించుకొని ఎలాగో నాకు క్రష్ ఉంది కదా ఇతనంటే అని సో చాలా ఇష్టంగా కిస్ చేస్తుంది కళ్ళు మూసుకొని. సో డైరెక్టర్ అంటాడు వావ్
పర్ఫెక్ట్ సీన్, ఇది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటూ ఉంటాడు. ఏమో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా వచ్చింది అనగానే డైరెక్టర్ అంటాడు, తను రియల్గా జీవించేసింది ఈ క్యారెక్టర్లో అని అంటాడు. ఏమో వాళ్ళ ఫ్రెండ్ జియా దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నాకు తెలిసి తనకు కూడా నీ మీద ఇంట్రెస్ట్ ఉంది కావచ్చు, లేకపోతే అంత రిచ్ పర్సన్ ఒక హోటల్లో ఉండొచ్చు కదా, నీ దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది, నాకు తెలిసి అతను నిన్ను ఇష్టపడుతున్నాడు కావచ్చు అనగానే అప్పుడే అక్కడికి లోషన్ వస్తాడు. లోషన్ని చూడగానే జియా ఏమో సరే నేను లోషన్ని అడుగుతానని నువ్వు తినని ఇష్టపడుతున్నావా అని అడిగేలోపే బెన్వెన్ ఏమో తన నోట్లో ఫుడ్ పెడుతుంది. బెన్వెన్ అడుగుతుంది, సరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే నేను నిన్ను హౌస్కి పిక్ చేసుకోవడానికి వచ్చాను అని అంటాడు. మేము ఇక్కడ ఇంకా ఫుడ్ తినలేదు అంటే జియా ఏమో నా ఫుడ్ అయిపోయింది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బెన్వెన్ అడుగుతుంది, నువ్వు నా హౌస్కి ఎందుకు వచ్చావని అడుగుతుంది. తను అంటాడు, నీ హౌస్ నాకు చాలా సేఫ్ ప్లేస్లా అనిపిస్తుంది, రిపోర్టర్స్ కూడా అంత పట్టించుకోరు అని అంటాడు. తను ఆలోచిస్తూ ఉంటుంది, అయినా తిన గురించి నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, తను ఎప్పుడు నన్ను లైక్ చేయడు అని అనుకుంటుంది అని వాళ్ళిద్దరూ బయటకు వస్తారు. అప్పుడే రిపోర్టర్స్ ఏమో ఈరోజు ఏంటి మీరు కిస్సింగ్ పెట్టారు, తిని మీ గర్ల్ ఫ్రెండా అని తను అడుగుతూ ఉంటారు. లూషన్ ఏమో చెప్పబోతూ ఉంటే తనేమో హ్యాండ్ అడ్డం పెట్టి తనని లాక్కొని వెళ్తూ ఉంటుంది. లూషన్ అనుకుంటాడు, నేను నిన్ను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. లూషన్ ఏమో చిన్నప్పుడు ఒక అబ్బాయి ఏడ్పిస్తూ ఏంటి నువ్వు అమ్మాయి లెక్క ఇంత అందంగా ఉన్నావని తనని బుల్ చేస్తూ ఉంటారు తన ఫ్రెండ్స్. అప్పుడే అక్కడికి వెన్వెన్ వచ్చి వాళ్ళందరినీ పంపించేసి లూషన్ని లాక్కొని వెళ్తూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉంటాడు, నేను నిన్ను ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటాను, ఏదో ఒక రోజు నువ్వే నన్ను ఇష్టపడతావా అని అనుకుంటాడు. సో తన పరిగెట్టి అలసిపోయిందని తను ఎత్తుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. రిపోర్టర్స్ ఏమో న్యూస్ క్రియేట్ చేస్తారు, తిను గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అని. అప్పుడు లూషన్ అనుకుంటాడు, అరే అనవసరంగా నిన్ననే చెప్పాల్సింది, తిను నా గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటాడు. అప్పుడే డైరెక్టర్ ఏమో అంటూ ఉంటాడు, ఈరోజు మేకప్ ఆర్టిస్ట్ లేదు, తొందరగా హీరోని నువ్వే రెడీ చేయు అని తనకి వర్క్ ఇస్తాడు. అప్పుడు వెన్వెన్ అంటుంది, ఏంటి నీనా, నాకు మేకప్ వేయడం రాదు అనగానే తను అంటాడు, నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను, నన్ను అంత కష్టపడి మేకప్ చేయాల్సిన అవసరం లేదు, టచ్ అప్ ఇస్తే చాలు అనగాని తనేమో మేకప్ వేసి అలసిపోతూ ఉంటుంది. సో తను ఒళ్ళో కూర్చోబెట్టుకొని తొందరగా నా లిప్స్కి మేకప్ వేయి, టైం అవుతుంది కదా షూటింగ్కి అనగానే తనేమో లిప్స్కి మేకప్ వేస్తూ ఉంటుంది. సో లూషన్ ఏమో నిన్నటికి సీన్ని గుర్తు తెచ్చుకొని నేనంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, నువ్వెందుకు నన్ను అలా అడుగుతున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే తన వెనుక నుంచి ఒక అబ్బాయి వచ్చి నాకు కూడా మేకప్ వేస్తావా అనగానే సడన్గా నువ్వెవరు అని అడుగుతుంది. నిన్ను గుర్తుకు లేదా, మన ఇద్దరం కలిసి ట్రైనింగ్ చేశాం కదా, ఇప్పుడు నా డబ్ల్యూ మూవీ, సో నా ఫస్ట్ మూవీ, నాకు ఇప్పుడు ఈరోజు మేకప్ ఆర్టిస్ట్ కూడా రాలేదు కదా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయనగానే వెన్వెన్ ఏమో కంగ్రాచులేషన్స్, సరే ఈరోజు నేను నీకు మేకప్ వేస్తాను అని మేకప్ వేయబోతూ ఉంటే అప్పుడే లూషన్ ఏమో కోపంగా వచ్చి ఏంటి నీకు ఏజెంట్ లేదా, తనతో మేకప్ చేయించుకోవచ్చు కదా అనగానే నేను ఈ కంపెనీకి న్యూగా వచ్చాను, న్యూ ఆర్టిస్ట్ని కదా, సో నాకు ఇంకా ఏజెంట్ని కూడా ప్రొవైడ్ చేయలేదు అని చెప్తాడు. సో లూషన్ ఏమో సరే నేనే నీకు మేకప్ చేస్తాను అని తన కోపంగా బ్లష్ చేస్తూ మేకప్ వేస్తూ ఉంటాడు. వెన్వెన్ ఏమో సడన్గా కళ్ళు తిరిగేసరికి తనని ఎత్తుకొని సోఫాలో కూర్చోబెడతాడు. లూషన్ అంటాడు, నువ్వెందుకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చావు, అందుకే నువ్వు చూడు కళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడు అనగానే తను అంటుంది, అయినా నా గురించి నీకెందుకు బాధ అంటే, నీ గురించి నేను బాధపడపోతే నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా న్యూ కమ్మర్, అతను బాధపడతాడా ఏంటి, సరే నిన్ను కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తాను అని అక్కడ నుంచి వెళ్తాడు. సో వెన్వెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో వెన్వెన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది, ఇవాళ నా కోసం లూషన్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చాడు, అలాగే న్యూ హీరో ఉన్నాడు కదా అతనితో మాట్లాడేసరికి చాలా జెలస్గా ఫీల్ అయ్యాడు అని అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో మేబీ అతను నేను ఇష్టపడుతున్నాడేమో అనగానే నువ్వు అంత ఓవర్గా ఊహించుకోకు, లాస్ట్ టైం నువ్వు చెప్పావు కదా అని ఇష్టపడుతున్నాడని, నేను ఇమ్మీడియట్గా నువ్వు నా హౌస్లో ఎందుకుంటున్నావు అని అడిగాను. అతను చెప్పాడు రిపోర్టర్స్ గురించి భయపడి నా హౌస్లో ఉంటున్నానని, సో మా ఇద్దరి మధ్యలో అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూ వస్తాడు. ఫ్యూని చూడగానే జియా అంటుంది, వావ్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, అందుకే ఇతని మీద జెలస్గా ఫీల్ అయ్యాడు కావచ్చు లూషన్ అని అంటూ ఉంటుంది. సో తనతో పాటు అసిస్టెంట్గా వర్క్ చేయు అని వెన్వెన్ అనేసరికి అమ్మో నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను అతనితో పాటు ఏజెంట్గా అస్సలు వర్క్ చేయలేను అనగానే అప్పుడే ఫ్యూ ఏమో వెన్వెన్ దగ్గరికి వచ్చి వెన్వెన్ అడుగుతూ ఉంటాడు, ప్లీజ్ నువ్వు నాకు ఏజెంట్గా వర్క్ చేయవా, ఎందుకంటే నేను న్యూ కమ్మర్ కదా, నాకు హెల్ప్ చేయు అనగానే జియా అంటుంది, సో నువ్వు 1 month అతనితో పాటు వర్క్ చేయు, తర్వాత
నేను వర్క్ చేస్తాను అంటే జియా అంటుంది, నీకు తెలుసు కదా నాకు లూషన్ దగ్గర ఎంత వర్క్ ఉంటుందో అనగానే జియా ఏమో బతలాడేసరికి సో తను కూడా ఒప్పుకుంటుంది. సో హౌస్కి రాగానే లూషన్ ఏమో ఏంటి నువ్వు న్యూ కమ్మర్కి ఏజెంట్గా వర్క్ చేస్తున్నావా, అయినా నీ దగ్గర అంత టైం ఉందా అని అడుగుతాడు. సో తను అంటుంది, నువ్వు సాటర్డే సండే హాలిడే ఇస్తున్నావు కదా, అప్పుడు నేను అతనితో పాటు వర్క్ చేస్తాను అంటే నేను నీకు సాటర్డే సండే ఇచ్చేది నువ్వు రెస్ట్ తీసుకోవడానికి, అంతేకాని ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడానికి కాదు అని అంటాడు. పాపం అతను న్యూ కమ్మర్ కదా, ఎవరు హెల్ప్ చేస్తారు అనగానే అతన్ని చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది, మేబీ అతనికి స్టార్టింగ్ నుంచి నీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, అందుకే నిన్ను బతలాడుతున్నాడు అనగానే మరి నేను కూడా నీతో వర్క్ చేస్తున్నా కదా, నువ్వు కూడా నన్ను ఏజెంట్గా పెట్టుకుని నీకు కూడా నా మీద ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంది. ఏమో హా అనేసరికి సరే నువ్వు నా దగ్గర జోక్ చేయకు, నాకు టైం అవుతుంది, నేను రేపు వెరైటీ షోకి తీసుకొని వెళ్ళాలి ఫోని అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అనుకుంటాడు, ఇన్ని డేస్ నుంచి నాతో వర్క్ చేసింది, నన్ను ఒక్కసారి కూడా వెరైటీ షోకి తీసుకొని వెళ్ళలేదు, ఇప్పుడు అతన్ని తీసుకొని వెళ్తావా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తను లేవగానే ఆల్రెడీ లూషన్ ఏమో రెడీ అయ్యి సరే మనం వెరైటీ షోకి వెళ్దామా అనగానే ఏంటి నువ్వు ఇంత ఫాస్ట్గా రెడీ అయ్యావంటే ఈరోజు నేను డైవర్న్ అవుతాను, నేను షూటింగ్కి తీసుకొని వెళ్తాను అని అంటూ ఉంటాడు. సో షూటింగ్కి వెళ్ళగానే లూషన్ చూసి అక్కడున్న వాళ్ళందరూ సో అతను ఎలాగో ఫేమస్ కాబట్టి కొంచెం హై చేస్తూ ఉంటే తను అనుకుంటుంది, ఓ ఈ గొప్పతనానికైనా నాతో పాటు వచ్చింది అని అనుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసి హాన్ అంటాడు, ఏంటి మీరిద్దరూ అంత క్లోజ్గా ఉన్నారు అంటే తను అంటాడు, మేమిద్దరం చాలా క్లోజ్ అని అంటూ ఉంటాడు. అప్పుడే వెన్వినేమో డైరెక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో హాన్ అడుగుతాడు లూషన్ని, నీకు ఇక్కడ షూటింగ్ లేదు కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈరోజు అనగానే నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నా గర్ల్ ఫ్రెండ్ కోసం నేను వచ్చాను, తను ఎవరైనా తీసుకుంటే అందుకే తనకు సేఫ్టీగా తనని తీసుకొని వచ్చాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే డైరెక్టర్ ఏమో ఫ్యూని పిలుస్తాడు. ఫ్యూ ఏమో వెళ్తూ ఉంటాడు, లూషన్ చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. సో డైరెక్టర్ ఏమో ఫ్యూకి అలాగే వెన్కి మీరిద్దరూ కలిసి ఈరోజు ఒక హర్రర్ మూవీ చూడాలి, అదే మూవీ యొక్క సీన్ అనగానే తను అంటుంది, ఏంటి ఇప్పుడు నేను యాక్టింగ్ చేయాలా అని అడుగుతూ ఉంటుంది. సో డైరెక్టర్ ఏమో అవును ఇప్పుడు ఫ్యూతో పాటు యాక్టింగ్ చేయాలి అనగానే ఫ్యూ కూడా తనని చూసేసరికి వాళ్ళిద్దరూ కలిసి హర్రర్ మూవీ చూస్తూ ఉంటారు. అప్పుడే లూషన్ ఏమో ఏంటి తిను కూడా యాక్టింగ్ చేస్తుంది అని ఇమ్మీడియట్గా డైరెక్టర్ దగ్గరికి రాగానే డైరెక్టర్ అంటాడు, సార్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నేను కూడా మీ మూవీలో గెస్ట్ రోల్ ప్లే చేయాలనుకుంటున్నాను అంటే మీకు ఇచ్చేంత మనీ ఈ మూవీ బడ్జెట్లో లేదు అని అంటాడు. ఏం ప్రాబ్లం లేదు, నాకు మనీ అవసరం లేదు అని తను గెస్ట్ రోల్గా ఎంటర్ అవ్వబోయేసరికి డైరెక్టర్ అనుకుంటాడు, వావ్ ఇప్పుడు నా మూవీ టాప్ హిట్లోకి అయిపోతుంది అని అనుకుంటాడు. లూషన్ కూడా వెళ్ళి హర్రర్ మూవీ చూడడానికి కూర్చుంటాడు. సో అలా వాళ్ళిద్దరు కూర్చొని ఏమో నాకు హర్రర్ మూవీ సీన్ చూసేసరికి భయం అవుతుంది అనగాని ఇమ్మీడియట్గా లూషన్ ఏమో వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని హాన్ని పట్టుకొని ఇప్పుడు నీకు అస్సలు భయం కాదు నేనున్నా కదా అనగాని హానేమో ప్లీజ్ నాకేం భయం కావట్లేదు కానీ నన్ను వదిలేసేయి అని అంటాడు. అది చూసి వెన్వేనేమో నవ్వుతూ ఉంటుంది. డైరెక్టర్ అంటాడు, సీన్ చాలా బాగా వచ్చిందని ఇంకా కట్ చెప్తాడు. తనేమో వెళ్ళబోతూ ఉంటే సడన్గా వెన్కి స్టమక్లో పెయిన్ వస్తుంది. అరే ఈరోజు నా డేట్ కదా, ఇప్పుడు నేను లేచాను అనుకో అందరి ముందు నా పరుగు పోతుంది అని సైలెంట్గా కూర్చునేసరికి రోషన్కి తన ప్రాబ్లం అర్థమవుతుంది. ఇమ్మీడియట్గా తన జాకెట్ విప్పి తనని ఎత్తుకొని లేడీస్ వాష్రూమ్కి తీసుకొని వెళ్తాడు. సో హాన్ ఏమో తన దగ్గరికి వచ్చి సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను తనని చూసుకుంటాను, ఒకవేళ రిపోర్టర్స్ చూశారనుకో నీకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నువ్వు ఒక పెద్ద హీరో కదా అనగానే తను అంటాడు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నా మ్యాటర్లో అవుట్ సైడ్స్ని ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లేదు అని అంటూ ఉంటాడు. ఏంటి నీకు భయం లేదా, నీ యొక్క హీరో లైఫ్ ప్రాబ్లంలో వెళ్తుంది అంటే నేను ఫేమస్ స్టార్ అయిందే దీనికోసం అని అంటూ ఉంటాడు. ఎందుకంటే వెన్ ఒకప్పుడు తనకి ఫేమస్ స్టార్ అంటే ఇష్టం అని చెప్పింది కాబట్టి. సో వాళ్ళిద్దరూ కలిసి మాస్క్ పెట్టుకొని తనకు కావాల్సిన ఐటెంని తీసుకోవడానికి వస్తారు. అప్పుడే ఇద్దరు అమ్మాయిలేమో చూడు తన గర్ల్ ఫ్రెండ్ కోసం తీసుకోవడానికి వచ్చారేమో అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళిద్దరూ మాస్క్ తీసి అసలు ఇందులో ఏ బ్రాండ్ కొనాలి అని ఆలోచిస్తూ ఉంటారు. హాన్ అంటాడు, నీకు కనీసం తను వాడే బ్రాండ్ కూడా తెలియదా అని అంటూ ఉంటాడు. సో ఇందులో బ్రాండ్ కూడా ఉంటుందా అని లూషన్ అనేసరికి నైట్ టైం వాడేది వేరుంటుంది, డే టైం వాడేది వేరుంటుంది, అలాగే ఇందులో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి అనగాని లూషన్ ఏమో సైలెంట్గా ఉండు, ఇవన్నీ నాకు బాగా తెలుసు అని తనేమో 2-3 ఐటమ్స్ తీసుకొని ఇవే తను వాడుతుంది అని తన దగ్గరికి వస్తారు. తన దగ్గరికి వచ్చి ఇచ్చేసి సరే నేను నిన్ను హౌస్కి తీసుకొని వెళ్తాను అని లూషన్ అంటే లేదు ఇంకా ఫ్యూ యొక్క షూటింగ్ కంప్లీట్ కాలేదు అనగానే ఫ్యూ అంటాడు,
నువ్వు వెళ్ళిపో, నీకు హెల్త్ బాలేదు కదా, నేను చూసుకుంటానులే అనగానే రోషన్ ఏమో తనని ఎత్తుకొని హౌస్‌కి తీసుకొని వెళ్తాడు. సో, తనని వాష్‌రూమ్‌లోంచి నేను నీకోసం వేడి వేడి నీళ్ళు పెట్టాను. నువ్వు తొందరగా స్నానం చెయ్యు అని అంటాడు. వెన్‌వేనేమో లూషన్‌ని వాష్ నుంచి బయటికి పంపించి తను స్నానం చేయబోతూ ఉంటుంది. కానీ తనకి చాలా పెయిన్ వచ్చి అలానే పడిపోయేసరికి ఇమ్మీడియేట్‌గా లూషన్ ఏమో లోపలికొచ్చి తన ఐస్ క్లోజ్ చేసుకొని తనకి డ్రెస్ చేంజ్ చేసి ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెన్‌వేన్ అంటుంది, ఇప్పుడు ఒకవేళ మనం ఇలా దొరికిపోయామనుకో, అప్పుడు నీ సిట్యుయేషన్ ఏంటి? నీ కెరియర్ ఏంటి? అనగానే తను అంటాడు, నాకు కెరియర్ కంటే నువ్వే చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటాడు. సో, తననెత్తుకొని హాస్పిటల్ తీసుకొనొస్తాడు. హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళందరూ లూషియన్‌ని గుర్తుపట్టి వావ్! ఫేమస్ స్టార్ అని ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. డాక్టర్ ఏమో వెన్‌వేన్‌ని చెక్ చేసి తిన డైట్ వల్లనే తిను చాలా వీక్ అయిపోయింది అని చెప్తూ ఉంటాడు. అందుకే తిన పీరియడ్స్‌లో తినకి చాలా ప్రాబ్లమాటిక్‌గా పెయిన్ వస్తుంది అని చెప్తాడు. తను అనుకుంటాడు ఈ రోజు నుంచి దీనికి ఫోర్స్‌బుల్‌గానైనా ఫుడ్ టైంకి పెట్టాలి అని అనుకుంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ జియా ఫోన్ చేసి అంటూ ఉంటుంది, "అరే! ఈరోజు మీ ఇద్దరి ఫోటోస్ వైరల్ అయ్యాయి కదా!" అంటే లూషన్, మీరా? మీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా ఏంటి? అని అడుగుతూ ఉంటుంది. తనకి పెయిన్ వస్తే నేను హాస్పిటల్ తీసుకొనొచ్చాను. సో, దాన్ని హైలైట్ న్యూస్ చేశారు అనగానే తనేమో కాల్ కట్ చేసి సరే అని కాల్ కట్ చేస్తుంది. అప్పుడే ఫోన్ నుంచి కాల్ రాగానే లూషన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. "ఏమో నువ్వు బానే ఉన్నావు కదా!" అంటే నేను లూషన్‌ని అని అంటాడు. తను బానే ఉందా అంటే, తను బానే ఉంది. ఔట్‌సైడర్స్‌కి తన గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. సో, మీ ఇద్దరి గురించి ఇంటర్నెట్‌లో రూమర్స్ వస్తున్నాయి కదా! నేను దాన్ని ఆపడానికి హెల్ప్ చేస్తాను అనగానే, ఏం అవసరం లేదు అని కాల్ కట్ చేస్తాడు. కానీ హానేమో ప్రెస్ మీటింగ్ పెట్టి అందరికీ చెప్తూ ఉంటాడు. సో, లూషన్ దగ్గర వెన్ మేనేజర్‌గా వర్క్ చేస్తుంది. సో, తన హెల్త్ బాలేక ఈరోజు షూటింగ్‌లో హౌస్ నుంచి హాస్పిటల్ తీసుకొని వెళ్ళాడు. సో, అంతేకాని వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు అని చెప్తాడు. లూషన్ ఏమో ఆ న్యూస్ టీవీలో చూసి, ఈ వేస్ట్ పర్సన్ ఎవరు చెప్పమన్నారు? ఇప్పుడు నా రూమర్స్‌ని స్టాప్ చేయమని తనని అడిగానా ఏంటి? అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వెన్‌వేనేమో లేసి సడెన్‌గా లూషన్‌ని చూసి హౌస్‌లో తను వితౌట్ క్లాత్స్ గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ ఉంటుంది బెడ్‌షీట్ కప్పి తీయబోయేసరికి. అప్పుడే లూషన్ అంటాడు, "సరే, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను" అనగానే తనంటుంది, "ఏం అవసరం లేదు. ఓవర్ యాక్షన్ చేయకు. నేనేం నిన్ను మ్యారేజ్ చేసుకోను" అని అంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ ఏమో మాట్లాడుతూ ఉంటాడు, "మీ ఇద్దరి గురించి ఇంటర్నెట్‌లో రూమర్స్ క్రియేట్ అయ్యాయి కదా! వాటిని నేను స్టాప్ చేశాను" అనగానే థ్యాంక్ యూ సో మచ్ అని తను చెప్తూ ఉంటుంది. హాన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోగానే లూషన్ ఏమో ఆ సోఫా మీద పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు తను చూసి అంటూ ఉంటుంది, "సరే, నువ్వొచ్చి బెడ్ మీద పడుకో" అనగానే లూషన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన బెడ్ మీద పడుకుంటాడు. సో, తను బెడ్ మీదకి రాగానే వెన్‌కేమో హార్ట్ బీట్ చాలా ఫాస్ట్‌గా కొట్టుకుంటూ ఉంటుంది. అయినా నా హార్ట్ బీట్ ఏంటి ఇంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే ఏమో తన ఫ్రెండ్‌తో చెప్తూ ఉంటుంది, "నీకు తెలుసా హాస్పిటల్‌లో మేమిద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం" అనగానే హానేమో వెనక నుంచి వచ్చి, "నువ్వు నాతో ఇన్ని డేస్ నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నావు. ఏ రోజైనా నాతో నైట్ స్పెండ్ చేశావా? అట్‌లీస్ట్ నా బెడ్ మీద పడుకున్నావా? నువ్వు వెళ్ళి లూషన్ దగ్గర పోయి తన నెక్ పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉంటాడు." అప్పుడే లూషన్ వచ్చి హార్‌ని కొట్టి తనని హౌస్‌కి తీసుకొని వెళ్తాడు. లూషన్ ఏమో ఫుల్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వెన్‌వేన్ వచ్చి, "ఏమైంది నువ్వు? ఇలా ఎందుకు డ్రింక్ చేస్తున్నావు?" అనగానే తనని గట్టిగా లాగి, "నీకు తెలుసా నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో" అని అంటూ ఉంటాడు. అలాగే తన కిస్ చేస్తూ ఉంటాడు. "నీకేమన్నా మెంటల్ లేసిందా? నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు" అంటే, "నువ్వు నాకు చాలా ఇష్టమని" మళ్ళీ మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. అలా హగ్ చేసుకొని, "నిజంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టమని, నేను నిన్నెప్పటినుంచో ఇష్టపడుతున్నాను" అని అంటాడు. సో, తనేమో "ఎప్పటినుంచి స్టార్ట్ చేసావు నన్ను ఇష్టపడడం" అని అడుగుతుంది. అప్పుడే లూషన్ ఏమో పడుకుంటాడు. వెన్‌కి చాలా కోపమొచ్చి తను కూడా డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్‌లో ఎప్పుడు డ్రింక్ చేసినా కానీ వెన్‌మెన్ దగ్గరికి వచ్చి "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అంటాడు. మార్నింగ్ లేవగానే అతనికి ఏం గుర్తుండదు. అదంతా తలుచుకొని చాలా కోపం వస్తూ ఉంటుంది. లూషన్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర కూర్చునేసరికి లూషన్ ఏమో తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. అలాగే షెడ్ బటన్స్ తిప్పుతాడు. అలా కలగంటూ సడెన్‌గా మార్నింగ్ లేవగానే ఐస్ ఓపెన్ చేసి, "ఏంటి నేను కలగంటున్నానా? నైట్ ఏమన్నా జరిగిందా?" అని ఇమ్మీడియేట్‌గా తనని అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, "సరే అస్సలు డ్రింక్ చేయనీయొద్దు. ఎంత ఇబ్బంది పెట్టావో తెలుసా? నేను నిన్ను పడుకోబెట్టడానికి చాలా కష్టపడ్డాను" అంటే, "నువ్వు నా దోస్తు కదా! ఆ మాత్రం నాకు హెల్ప్ చేయకపోతే ఎలా?" అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అనుకుంటుంది, నైట్ నన్ను ఇష్టమని చెప్పాడు కదా!
మళ్ళీ మర్చిపోయాడా అని బాధపడుతూ ఉంటుంది. లూషన్ అనుకుంటాడు, ఇది నా డ్రీమ్ కావచ్చు, నేను తనకి లవ్ కన్ఫెస్ చేసింది అని అనుకుంటాడు. హాన్ ఏమో హాస్పిటల్లో ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ మిమ్మల్ని కంపెనీ నుంచి ఫైర్ చేశారు అనగానే, అలాగే మీకు కాంట్రాక్ట్స్ కూడా క్యాన్సిల్ చేశారు అనగానే హాన్కి చాలా కోపం వస్తుంది. ఇదంతా లూషన్ అలాగే వెన్ వల్లనే కదా ఇదంతా జరిగింది. ఈరోజు లూషన్కి షూటింగ్ ఉంది కదా, షూటింగ్లో ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ జరగబోతుంది అని ఎవరికో కాల్ చేసి ప్లాన్ వేస్తాడు. అప్పుడే లూషన్ ఏమో షూటింగ్ ప్లేస్లో ఉంటాడు. అప్పుడే సడన్గా తన రూమ్కి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. తన యొక్క రూమ్ని కూడా లాక్ వేసేస్తారు బయట నుంచి. వెన్కి ఈ విషయం తెలిసి ఇమీడియట్గా తన హ్యాండ్స్తో డోర్స్ని పగలకొడుతుంది. సో తనని బయటికి తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగానే డాక్టర్ అంటాడు, వెన్ హ్యాండ్స్కి చాలా దెబ్బ తగులుతుంది. సో లూషన్ ఏమో హ్యాండ్స్ చూసి ఏడుస్తూ ఉంటాడు. తను అంటుంది, దెబ్బ తగిలింది నాకు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అనగాని, నువ్వెప్పుడు నీ హ్యాండ్స్తో అలా గ్లాసెస్ని పగలకొట్టాల్సింది కాదు, అలాగే నీకేమన్నా అయితే నా సిచ్యువేషన్ ఏంటి, నేనేమైపోతాను అని అంటాడు. సరే కానీ అదంతా వదిలేసి, ఇప్పుడు నేను నిన్ను సేవ్ చేశాను కదా, నువ్వు నాకు రీపేగా ఏమిస్తున్నావు అనగానే, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని అంటాడు. ఏంటి, నేను నిన్ను అడిగింది ఏమిస్తావని, నువ్వు నన్ను టార్చర్ చేయాలని కాదు అంటే, నిజంగా చెప్తున్నాను, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను ఇంత రిచ్ కదా అని ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చి, దీని పాస్వర్డ్ కూడా నీ బర్త్డేనే అని చెప్తూ ఉంటాడు. అప్పుడు వెన్ అంటుంది, ఓ నా వెనకాల చాలామంది వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి లైన్లో నిల్చో అని అంటుంది. లూషన్ ఏమో, ఇప్పుడు నా లైన్ నెంబర్ ఎంత అనగానే, నీది 100 అని అంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి 2 హ్యాండ్స్కి బ్యాండేజ్ వేసి, సో నువ్వు వాటర్లో టచ్ చేయొద్దు అని అంటాడు. నీకేది కావాలన్నా నీ బాయ్ ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు కానీ తనేమో బాయ్ ఫ్రెండ్ కాదు అని చెప్పేలోపు లూషన్ ఏమో నోట్ క్లోజ్ చేస్తాడు. హౌస్కి రాగానే వెన్ యొక్క షూస్ విప్పుతూ ఉంటాడు. అప్పుడే వెన్ అంటుంది, సరే నువ్వు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయపో అని ఆర్డర్ వేస్తుంది. లూషన్ అంటాడు, ఇంకా మ్యారేజే కాలేదు కదా అప్పుడే నాకు ఆర్డర్ వేస్తున్నావు అనగానే, తనేమో అంటే నువ్వు నా మాట వినవా అని కొట్టబోతూ ఉంటే లూషన్ పరిగెట్టుకుంటూ వెళ్తాడు. సో తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి అలాగే తనకి ఫుడ్ తినిపిస్తాడు. లూషన్ ఏమో తన రూమ్ దగ్గరికి వచ్చి, బేబీ స్నానానికి రెడీనా అని అంటాడు. ఏంటి నీకంత ఫాస్ట్గా ఉంది అనగానే, డాక్టర్ చెప్పాడు కదా నీ హ్యాండ్స్ తడిపోద్దు అని, అందుకే నేనే స్నానం చేపిస్తాను అని అంటాడు. లేదు ఇప్పుడు వద్దు అని అంటే, వాటర్ చాలా వేడిగా ఉన్నాయి, చల్లగా అయిపోతుంది, తొందరగా రా అని తనని కొని వెళ్తాడు. సో తన రూమ్కి పంపించి, తొందరగా డ్రెస్ చేంజ్ చేయు అని అంటాడు. రూమ్కి పంపేగాని లూషన్ యొక్క హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు, కూల్ అంటూ. అప్పుడే వెన్ ఏమో బయటికి వచ్చి, నా షర్ట్ యొక్క బటన్స్ విప్పడం రావట్లేదు, కొంచెం హెల్ప్ చేయి, ఎందుకంటే నా హ్యాండ్కి బ్యాండేజ్ ఉంది కదా అనగాని, తనేమో హైస్ క్లోజ్ చేసి తన షర్ట్ని విప్పుతాడు. వెనేమో టబ్లో స్నానం చేస్తూ ఉంటుంది. లూషన్ ఏమో తన హైస్ని క్లోజ్ చేసుకొని ఒక క్లాత్ కట్టి, నువ్వు ఎక్కడున్నావు, నేను నీకు హెల్ప్ చేస్తాను స్నానం చేపిస్తానికి అని లోపలికి వస్తూ ఉంటాడు. సో సడన్గా తను క్లోజ్ చేసుకున్నాడు కాబట్టి ఐస్ వెళ్ళి టబ్లో పడిపోతాడు. అప్పుడే తన ఐస్ యొక్క మాస్క్ కూడా ఊడిపోతుంది. వెనేమో అరుస్తూ ఉంటుంది, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని. సో తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెనేమో బయటికి వచ్చి, నువ్వేం చేసావు అనగానే, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, నువ్వేం బాధపడకు అని అంటూ కిస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే వెన్ యొక్క మమ్మీ డాడీ వస్తారు. వెనేమో లూషన్ని ఒక తన్ను తంతుంది. వాళ్ళ మమ్మీ డాడీ అంటారు, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మమ్మీ డాడీ మీరు ఊహించుకున్నదంతా ఏం లేదు, ఇది జస్ట్ మీరు మిస్అండర్స్టాండింగ్ మాత్రమే అనగానే, లూషన్ ఏమో ఇమ్మీడియట్గా తన దగ్గరికి వెళ్ళి, మీరు అనుకుంది కరెక్టే, నేను తనని ఇష్టపడుతున్నాను, మేమిద్దరం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఏమో, ఇవంతా మాకు ముందే తెలుసు, మీరిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా, అప్పటి నుంచే ఇష్టపడుతున్నారా అని అంటారు. అలా వాళ్ళ డిన్నర్ చేసి బయటికి వెళ్తూ ఉంటే, అంకుల్ ఆంటీ మీరు టెన్షన్ పడకండి, నేను చాలా బాగా చూసుకుంటాను అనగానే, అంకుల్ ఆంటీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. లూషన్ ఏమో వెన్ని హగ్ చేసుకోగానే, వెనేమో తనని దూరం నెట్టేసి, మర్చిపోకు మన ఇద్దరిది జస్ట్ కాంట్రాక్ట్ మాత్రమే, అయినా నువ్వు అవుట్ సైడర్స్కి మాత్రమే అబద్ధం చెప్తా ఉన్నావు, నేను నీ గర్ల్ ఫ్రెండ్గా, కానీ నువ్వు నా పేరెంట్స్కి ఎందుకు అబద్ధం చెప్పావు నేను నిజంగా నీ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు అనగానే, నిజంగానే నేను నిన్ను ఇష్టపడుతున్నాను, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చిన్నప్పుడు వైట్ డ్రెస్ వేసుకొని నన్ను సేవ్ చేసావు కదా, అప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం అనగానే, తను అంటుంది, అసలు నేను చిన్నప్పుడు ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకోలే, ఎందుకంటే మా మమ్మీ నాకు ఎప్పుడు వైట్ డ్రెస్ వేయదు, నేను దాన్ని చాలా మాపుతానని అని అంటూ ఉంటుంది. అలా చెప్తూనే లూషన్ ఏమో మళ్ళీ తన మీద నిద్రపోతాడు. తనకి చాలా కోపం వస్తుంది. ఇలా ఎప్పుడూ చెప్తూనే మధ్యలోనే నిద్రపోతాడు వేస్ట్ ఫెలో అని అనుకుంటుంది.
తన ఫ్రెండ్ జియా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. సో తను నన్ను ఇష్టపడట్లేదు, తను వేరే అమ్మాయిని అనుకొని నన్ను ఇష్టపడుతున్నాడు కావచ్చు, నేను ఎప్పుడూ వైట్ డ్రెస్ వేసుకోలేదు అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్లో వస్తాడు. ఫో అంటాడు, నీ దగ్గర దాచిపెట్టడం ఏంటి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు. అలాగే నీకు లోషన్ మీద ఇష్టం ఉంది కాబట్టి మనమిద్దరం ఒక పని చేద్దాం, మనిద్దరం ఇప్పుడు ఫోటో దిగి వాట్సాప్లో పంపిద్దాం, అప్పుడు నీకోసం అతను వచ్చాడనుకో అతనికి నువ్వంటే చాలా ఇష్టం అన్నట్టు అనగానే వాళ్ళిద్దరూ కలిసి ఫోటో దిగుతారు. ఫోటో తీసిన విత్ ఇన్ డేస్లోని లోషన్ ఏమో ఇమీడియట్గా అక్కడికి వస్తాడు. అప్పుడే కంగ్రాచులేషన్స్ అని ఫ్యూ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. లోషన్ అడుగుతాడు, నువ్వేంటి నాకు రిప్లై ఇవ్వలేదు అంటే నీకు నేనేం రిప్లై ఇవ్వాలి, నువ్వు ఎప్పుడు నన్ను పడుకునే ముందు ఐ లవ్ యూ అంటావు, నేను నీకు ఇష్టం అని చెప్తావు, అలా చెప్పి ఎమ్మట్ల నిద్రపోతావు, మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే ఏం గుర్తుండదు, సో నేను నీకు ఎలా చెప్పాలి అనగానే తను అంటాడు, నేను నీకు ప్రతిసారి చెప్పిన ప్రతి సిచ్యువేషను నాకు గుర్తుంది, కాలేజ్ టైంలో ఒకసారి నేను ఇష్టపడుతున్నా అని చెప్పి పడుకున్నాను, అండ్ రీసెంట్ టైంలో కూడా చెప్పాను, నాకు అదంతా గుర్తుంది అని అంటాడు. తను అంటుంది, సరే కానీ వైట్ డ్రెస్ అంటున్నావు కదా, నేను ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకోలేదు అనగానే తనేమో ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో చిన్నప్పుడు నేనేమో సింగింగ్ కాంపిటీషన్స్కి వైట్ డ్రెస్ వేసుకుంటుంది. సో అప్పుడే లూషన్ అంటాడు, ఇప్పటికైనా నమ్ముతావా, అలాగే నీ 18th బర్త్డేకి నేను నీకు ఒక టెడ్డీ బేర్ ఇచ్చాను, అది కూడా రికార్డింగ్ టెడ్డీ బేర్, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని, నువ్వు అట్లీస్ట్ దాన్ని చెక్ చేయలేదు అని అంటాడు. అట్లీస్ట్ ఇప్పుడైనా నా వెయిటింగ్ లిస్ట్లో 100 కంటే కొంచెం తక్కువ చేస్తావా అనగాని తనేమో అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. సో తన వెనకాల లూషన్ వస్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ వీడియో తీస్తూ ఉంటే సడన్గా వెన్మేనేమో తన మౌత్ని క్లోజ్ చేస్తుంది. నెక్స్ట్ డే వెన్మేనేమో వాళ్ళ మమ్మీ వాళ్ళ హౌస్కి వస్తుంది. సో తన రూమ్ యొక్క టెడ్డీ బేర్ చూడడానికి రూమ్లో టెడ్డీ బేర్ చూసి ఫైనల్గా అందులో బ్యాటరీ ఖతం అయిపోతుంది. వాళ్ళ డాడీకి వచ్చి డాడీ దీన్ని సెట్ చేయు అని వెన్మేన్ చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లూషన్ వస్తాడు. వాళ్ళ డాడీ అంటాడు, మీ ఇద్దరి రిలేషన్షిప్ ఓకే, కానీ మ్యారేజ్ వర్క్ అంటే చాలా ప్రాబ్లం, ఎందుకంటే అది చాలా డిఫికల్ట్, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వైఫ్గా హ్యాండిల్ చేయాలి అనగాని తను అంటాడు, నేను తన కోసం ఏమైనా చేస్తాను అని ఇమీడియట్గా కిచెన్కి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డాడీతో వెన్మేన్ అంటుంది, డాడీ అతను ఒక సూపర్ స్టార్తో ఇలాంటి పని చేపించడం కరెక్ట్ కాదు అనగానే వాళ్ళ డాడీ అంటాడు, సూపర్ స్టార్ అయితే ఏంటి, నా కూతురికి కాబోయే హస్బెండ్ కాబట్టి మాత్రం కిచెన్లో వర్క్ చేస్తేనే కదా తను సన్నీలా మెటీరియల్ కాదో తెలుస్తుంది అని అంటాడు. లోషన్ ఏమో కిచెన్లో కుక్ చేస్తూ ఉంటాడు. తనేమో కిచెన్కి వచ్చి, నువ్వు కిచెన్లో ఏదైనా గడిబిడి చేస్తే ఎలా అని నీకోసం వచ్చాను అనగానే తనేమో బ్యాక్ నుంచి హక్ చేసుకొని, నాకు తెలుసు నువ్వు నా కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు అనగానే, అంత లేదులే ఓవర్ యాక్టింగ్ చేయకు, కుక్ చేయు అని అంటుంది. నెక్స్ట్ సీన్లో మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. డైరెక్టర్ అంటాడు, సరే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది కదా, ఈరోజు పార్టీ చేసుకుందాం అనగానే ఫస్ట్ నిన్న గర్ల్ ఫ్రెండ్ అడగాలి అని అంటాడు. అది వినగానే డైరెక్టర్ ఏమో షాక్ అవుతాడు, ఏంటి గర్ల్ ఫ్రెండా అని. సో లూషన్ ఏమో వెన్వేని పిలిచి, బేబీ ఈరోజు పార్టీకి వెళ్దామా అని అంటాడు. వెన్వేనేమో షాక్ అవుతుంది, అరే బాబ్ అందరి ముందు బేబీ అని పిలుస్తున్నాడే అని తన ఫేస్ని దాచుకుంటూ ఉంటుంది. సో చెప్పు అని అరుస్తూ ఉంటే సరే వెళ్దామని అంటుంది. సో వాళ్ళందరూ పార్టీకి అటెండ్ అవుతారు. అప్పుడే పార్టీలో ఒక అమ్మాయి వస్తుంది, ఫారెన్ నుంచి వస్తుంది. సో అందరూ అనుకుంటారు లూషన్ అలాగే ఈ అమ్మాయి ఏమో ఒకే స్కూల్లో చదువుకున్నారు, అప్పుడు ఆ స్కూల్లో ఈ అమ్మాయి బ్యూటీ అని అనుకుంటూ ఉంటారు. సో ఆ అమ్మాయి కూడా వచ్చి కూర్చుంటుంది. వెన్వేన్ అనుకుంటుంది, లాస్ట్ టైం లవ్ లెటర్ తినకే ఇచ్చాడు కదా అని అనుకుంటూ ఉంటుంది. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుకుందామా అనగానే ఓకే అంటారు. సో లూషన్ ఏమో అప్పుడే ట్రూత్ ఆర్ డేర్ ఆడుతూ ఉంటే ఆ అమ్మాయి వైపు వెళ్తుంది. సో అమ్మాయిని అడుగుతారు, నీకు లాస్ట్ టైం లవ్ లెటర్ లూషన్ ఇచ్చాడు అనగానే తనేమో చెప్తుంది. అప్పుడు లూషన్ అంటాడు, ఏంటి నిజం చెప్పు అబద్ధం చెప్పకు అనగానే వెన్వేనేమో సాడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, లూషన్ ఎవరో అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు, సో నేను స్కూల్లో రొమాన్స్ అలవలేదని ఆ లవ్ లెటర్ తీసుకున్నాను అని చెప్తుంది. థర్డ్ డేర్ గేమ్లో మళ్ళీ వెన్వేన్ సైడ్ వస్తుంది. వెన్వేనేమో డేర్ చూస్ చేసుకుంటుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ లూషన్కి కిస్ చేయని అంటారు. సో తను అంటుంది, తనేమో కొంచెం సిగ్గుపడుతూ ఉంటే లూషన్ ఏమో సరే నేను నీకు ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నాను అని లవ్ లెటర్ ఇస్తాడు. అది చూసేసరికి షాక్ అవుతుంది, ఏంటి ఈ లవ్ లెటర్ నా కోసమా అని. అక్కడున్న వాళ్ళందరూ, అంటే నువ్వు చిన్నప్పుడు లవ్ లెటర్ రాసింది తిన కోసమా అని. సో లవ్ లెటర్లో అప్పుడు డైరెక్టర్ అంటాడు, అందుకే నన్ను మూవీలో కిస్ సీన్ యాడ్ చేయమన్నావు అని అంటూ ఉంటాడు. సో తనేమో లెటర్ చదువుతూ ఉంటుంది, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం, నేను నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను,
కానీ ఈ లవ్ లెటర్ నాకు ఇచ్చేంత ధైర్యం నాకు లేదు అని అంటూ ఉంటుంది. సో తనేమో స్మైల్ ఇచ్చేసరికి తను ఎత్తుకొని అందరి ముందు కిస్ చేస్తాడు. సో హౌస్కి రాగానే టెడ్డీ బేర్ వాళ్ళ డాడీ బాగా చేసి ఇస్తాడు. సో అందులో టెడ్డీ బేర్ ఆన్ చేయగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని సేమ్ రిపీట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లూషన్ అంటాడు, ఇంప్రెస్ అయ్యావా నాకు గురించి? సరే కానీ ఎప్పుడు నేనే కదా ఐ లవ్ యూ అని చెప్తున్నాను, ఇష్టం అని చెప్తున్నాను, మరి నువ్వెందుకు చెప్పట్లేదు అనగానే తను అంటుంది, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటుంది. సో మరి నేను ఎప్పటి నుంచి ఇష్టం అనగానే, కావాలంటే ఈ డైరీ చదువు అనగానే అప్పుడే అతను లూషన్కి అర్థమవుతుంది, అంటే దీనికి ఇష్టమైన పర్సన్ ఎవరో కాదు నేనే అని. సో వాళ్ళిద్దరూ కేస్ చేసుకుంటారు. కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరికి జరుగుతుంది. మ్యారేజ్లో తన కాలేజ్ డేస్లో ఎలా ఎత్తుకున్నాడో అలానే ఆ అమ్మాయిని ఎత్తుకొని తనని కిస్ చేస్తూ ఉంటాడు. ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.